దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక